లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఇప్పుడు సిబ్లింగ్స్ ఉంటారు. ఆ సిబ్లింగ్స్లో ఒకరు మేబీ వాళ్ళు వేరే ఊర్లో ఉండొచ్చు, ఆర్ మేబీ వేరే కంట్రీలో ఉండొచ్చు. అండ్ మేబీ పేరెంట్స్ ఒక సిబ్లింగ్ దగ్గర, ఒక బ్రదరా ఆర్ వాళ్ళ అంకుల్సా వాళ్ళ దగ్గర కలిసి ఉంటున్నారు, లైక్ జాయింట్ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్. అండ్ అక్కడ ఇఫ్ వన్ ఆఫ్ ద సిబ్లింగ్ ఆర్ అంకుల్ రిఫ్యూజెస్ టు గివ్ ద పేపర్, ఆర్ వాళ్ళు ఇది పోగొట్టాము ఇప్పుడు లేదు, అలాంటివి సిచ్యువేషన్స్ వస్తే ఏంటి? ఇఫ్ ఎనీబడి ఈజ్ రెఫ్యూజింగ్ టు గివ్ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్ అయితే, మనము ఇందాక ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టు లాస్ట్ ప్రాపర్టీకి ఏవైతే ఫాలో అవుతామో, లాడ్జింగ్, ఎఫ్ఐఆర్, అక్కడ ఎస్ఆర్ఓ ఏదైతే ఉందో అక్కడ సబ్మిట్ చేసి సర్టిఫైడ్ కాపీ తీసుకోవడం ఆ డాక్యుమెంట్ది, దీస్ ప్రొసీజర్ షుడ్ బి ఫాలోడ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు రెఫ్యూజ్ చేస్తున్నారు, దే ఆర్ హ్యావింగ్ ఇట్ విత్ దెమ్, అది మీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటే యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ఇట్. అంటే వాళ్ళు కొన్న ప్రాపర్టీ కాదు, అంటే జనరేషన్స్ నుంచి పాస్ అయిన ప్రాపర్టీ మీ షేర్ ఇంకా డివైడ్ అవ్వలేదు, పార్టిషన్ అవ్వలేదు, సో వాళ్ళ పేరు మీదే ఉంది. మీ ఒక్క సిబ్లింగ్ డినై చేస్తున్నాడు మీకు ఇవ్వడానికి, పెద్దనాన్న, చిచ్చా, చిన్నాన్న, ఎవరైనా సమ్ రిలేటివ్ ఇస్ డినైయింగ్ టు షో యూ అండ్ రిఫ్యూజింగ్ టు గివ్ యూ ద ప్రాపర్టీ పేపర్స్ అనుకోండి. ఇప్పుడు అది మీ పేరు మీద లేదు కదా, లాస్ట్ డాక్యుమెంట్స్ అని చెప్పి వెళ్ళడానికి. సో ఫస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఒక లీగల్ నోటీస్ ఇష్యూ చేయాలి. ఏంటంటే నా షేర్ ఉన్న ప్రాపర్టీ మీ దగ్గర ఉంది, సో మీడియేషన్ కి రండి, వాట్ ఈస్ ద ఇష్యూ, వై ఆర్ యూ రెఫ్యూజింగ్. అది వేరే కారణాల వల్ల అయి ఉండొచ్చు కదా, ఫ్యామిలీలో ఏమన్నా గ్రడ్జెస్ అయి ఉండొచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు దాన్ని. సో దాని వాళ్ళకు డ్యూ రెస్పెక్ట్ ఆర్ వాళ్ళకు అందే భాగం రాలేదు అని అలా కూడా దే మైట్ అప్రోచ్ ఇట్, రైట్? వాళ్ళకి అందే భాగం రాలేదని, లేకపోతే నేనే పేరెంట్స్ చూసుకుంటున్నా, నాకే రావాలి, నీకెందుకు ఇప్పుడు ప్రాపర్టీ పేపర్స్, నువ్వు వదిలేసి ఇంకో దేశం వెళ్ళిపోయావు, లేకపోతే నీ జాబే నీకు ప్రయారిటీ, సంథింగ్ ఎవరి పర్స్పెక్టివ్ నుంచి. అలా కొన్నిసార్లు ఇవ్వనప్పుడు ఒక లీగల్ నోటీస్ ఇష్యూ చేస్తే యూజువల్లీ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే ఈ అమ్మాయో అబ్బాయో మై బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ నాట్ గోనా లీవ్ మీ, వాళ్ళకి ప్రాపర్టీ పేపర్స్ కావాలి చూపిద్దాము అని చెప్పి దే కెన్ గో అహెడ్. లేదు, చూపించడం లేదు, ఇంకా డినై చేస్తున్నారు, రెఫ్యూజ్ చేస్తున్నారు, వేరే వేరే రీజన్స్ ఇస్తున్నారు, ఇలా మీడియేషన్కి రావట్లేదు, రిప్లై నోటీస్ ఇవ్వడం కానీ ఏమీ లేదు అనుకోండి, నెక్స్ట్ స్టెప్ మీ దగ్గర లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉంటుంది. సో దాన్ని సబ్మిట్ చేసి పిటిషన్ ఫైల్ చేయొచ్చు కోర్టులో. ఈ విధంగా మీకు మీ డాక్యుమెంట్స్ చేతికి వస్తాయి.